श्रीमान गौड़ आपका निरीक्षण करिए। हाजिर है। చేసిన వాళ్ళందరినీ కాండి ఇంకొక అవకాశం కలుగుతాం. రామ్లానా సూర్య రమేష్ సైడ్ సైడ్ ఎన్ని సేవలు చేసినారని చెప్పి ఇద్దరు కూడా విషయాలు చెప్తూ వారు దుర్గా వెంకట స్వామి గారు నేను కూడా మంచిగా గుర్తుంది. అప్పుడు జౌళి శాఖ మంత్రి గారు ఉన్నప్పుడు ఈ సిరిసిల్లలో చాలా మంది జౌళి శాఖ కార్మికులు ఉన్నారు, వారికి న్యాయం చేయాలి అని చెప్పి ఆ రోజులలో మంచి ప్యాకేజ్ జౌళి శాఖ కార్మికులకి ఇవ్వడం జరిగింది. నేను మునుగోడు బై ఎలక్షన్లో అక్కడ కూడా చాలా మంది పనిచేస్తున్నారు. ఆ క్యాంపెయిన్లో వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. తర్వాత కాకా వెంకటస్వామి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ పాఠశాలను చాలా న్యాయం చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు, కాకా వెంకటస్వామి గారు వాళ్ళు ఇంటి పేరే గంటకు లేకుండా పులిసెల వెంకటస్వామి గారు అని చెప్పి ఆయన ఒక పేరు సంపాదించారు. ఆది శ్రీనివాస్ గారు చెప్పారు, కాకా వెంకటస్వామి గారు నిరంతరం తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణలో న్యాయం జరుగుతుందని చెప్పి వారు కూడా చాలా చక్కగా చెప్పారు. గడ్డం నరసింహ గారు, ఉస్మాన్ గారు, ఎందుకంటే మన సత్యనారాయణరావు గారు వారు మా నాన్నగారు మంచి స్నేహితులు, వాళ్ళిద్దరూ కూడా కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. అంటే ఇంత చరిత్ర ఉన్న వెంకటస్వామి గారి కొడుకు నేను కూడా నిరంతరం ఎంపీగా అయిన తర్వాత ఎలా కాకా వెంకటస్వామి గారు పనిచేస్తారో ప్రజల సేవ చేయాలని చెప్పి అదే దిశలో కూడా నేను నడుపుతా ఉన్నాను. మీకు అందరూ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కూడా పార్లమెంట్లో కాకా వెంకటస్వామి గారి స్ఫూర్తి తీసుకొని తెలంగాణ కోసం ఎట్లా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఆ రోజులలో పార్లమెంట్లో మా తెలంగాణ ఎంపీలందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారు, మధు యాక్షన్ గౌడ్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, జగన్నాథన్ గారు, మేమందరం కూడా కలిసి తెలంగాణ ఎంతరాన్ని ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజులలో కొట్లాడడం జరిగింది. మా కొట్లాట ఏదైతే పార్లమెంట్ అయిందో అది ఒక కీలకమైన విషయం అయిందన్నమాట. అప్పుడు తెలంగాణ నిర్ణయం తీసుకోవడంలో సోనియా గాంధీ గారు చాలాసార్లు చెప్పారు, నిజంగానే తెలంగాణ ఎంపీలు అందరూ కూడా మంచిగా కొట్లాడారని చెప్పి చాలాసార్లు పబ్లిక్గా చెప్పడం జరిగింది. ఆ రోజులలో ఎవరైతే తెలంగాణ గురించి వారు త్యాగాలు చేసినారు వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఆ రోజులలో ₹1,00,000 అందరికీ ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో సిరిసిల్ల కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా గమనించాలి, అప్పుడు కేవలం ఒకటే ఒక కార్యక్రమం తెలంగాణ సాధించుకున్న తర్వాత మనందరికీ బాగుపడుతుందని చెప్పి మనమందరం కూడా ఆలోచనతోని తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మీరందరూ చూసినారు, ఈ 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉండేనో ప్రజల గురించి మర్చిపోయారు. ప్రజల గురించి మర్చిపోయి కేవలం కుటుంబం ఎదగాలి, కుటుంబం మంచి బాగుండాలని చెప్పి ఆ ఆలోచనతోని వారు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేయడం జరిగింది. మనకు తెలుసు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో వారు చెప్పినట్టు ఇక్కడ ఒక శాండ్ మాఫియా ఉంది. ఆ రోజులలో ఆ శాండ్ మాఫియా వలన మన కొందరు దళితులు కూడా ఆ రోజులలో హింసించడం జరిగింది. నిజంగానే న్యాయం చేసే అవసరం ఉన్నది. నేను ఇప్పుడు మైన్స్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అయిన తర్వాత అన్ని చోట్ల కూడా ఇదే చెప్పినాను, ఇసుకే దందా బంద్ కావాలి, ఎవరైతే ఇసుకే దందాలో ఉన్నారో వాళ్ళని డెఫినెట్లీ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇది అన్నారు, ఏదైతే
పన్ను రాష్ట్ర ప్రభుత్వం రావాలి. ఎందుకు రావాలంటే మనము ఏదైతే గ్యారంటీ కార్డు ఏదైతే తీసుకున్నామో ప్రజలకు మేలు కావాలని చెప్పి మనం ఈ గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏదైతే 10 సంవత్సరాల క్రితమో 12 సంవత్సరాల క్రితమో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో మరొకసారి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంలో చాలా మంది పేద ప్రజలందరూ కూడా వారందరూ లాభం పొందుతున్నారు. వారికి చాలా మందికి బేస్మెంట్ వరకు కూడా ₹1,00,000 మన రాష్ట్ర ప్రభుత్వంతో ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం అనుకోండి, కొత్త రేషన్ కార్డు అనుకోండి, రైతు భరోసా అనుకోండి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు మనము మంచిగా చేయాలని చెప్పి అదే ఆలోచనతో ఈ రాష్ట్రానికి ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఆర్థికంగా ఖజానా ఖాళీ చేసినారు, దోచుకున్నారు, ఇవన్నీ దోచుకోవడం వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని కార్యక్రమాలు తీసుకొని ఈ స్కీమ్స్ అన్ని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మనం ఒక విషయం గమనించాలి, ఈ గ్యారంటీ కార్డు వలన ఏదైతే ప్రజలకు ఇల్లు వస్తుందో, 200 యూనిట్లు ఫ్రీ వస్తుందో, 500 రూపాయల గ్యాస్, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు, మళ్ళీ దాంతో పాటు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మన ఆర్తి శ్రీనివాస్ గారు ఇంకా 12 కిలోమీటర్ల ఎక్కడి నుంచి వారికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ మంచిగా స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుని వీళ్ళందరికీ ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి ఈ ఆలోచనతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. మొన్న ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ వాగ్దానం ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు సుమారు 60,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు 1,00,000 ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. దాని తర్వాత ఏదైతే మాట ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలు ఇంకా వచ్చే 2 సంవత్సరాలలో ఈ 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ కావాలని జరుగుతుంది. మన యువకులకు ఎవరైతే ఇంతకుముందు నుంచి ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే అవకాశం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మీరందరూ చూస్తారు, ఇక్కడ ఎమ్మెల్యే కేటీ రామారావు అనుకుంటున్నాడు, నిన్న మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్ళు సక్సెస్ఫుల్ ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఎంక్వైరీ పెడుతుందని చెప్తున్నారు. వారికి అవగాహన లేదు కేటీఆర్. ఎందుకంటే మీకు ఏదైతే మొన్న ముఖ్యమంత్రి గారు డ్రింకింగ్ వాటర్ సప్లై ట్విన్ సిటీస్ కోసం హైదరాబాద్ సికింద్రాబాద్కి నీళ్ళ విషయంలో ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు ప్రాణాయిత చేవల ఏదైతే వారు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆ రోజుల్లో కొట్లాడి ఆ ప్రాజెక్ట్ క్లియర్ చేసి 36,000 కోట్ల ప్రాజెక్టులో 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 24,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయ్యేది. కానీ కావాలని కమిషన్లు దోచుకోవడానికి ఆ ప్రాజెక్టు తుమ్మడియాడ నుంచి చేంజ్ చేసి మన కాళేశ్వరం తీసుకుపోవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ డిజైన్ వాళ్ళే కట్టినారు, వాళ్ళ హయాంలోనే ఆ ప్రాజెక్ట్ పూర్తిపోయింది. అక్కడ ఆ ప్రాజెక్ట్ వలన ఒక్క బొట్టు నీళ్ళు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరికి లాభం పొందలేదు. కానీ వారు అంటున్నారు, అరే ఇప్పుడు సిటీకి తీసుకువెళ్ళేది కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అబద్ధాలు అన్నమాట. నేను నిన్న కూడా ప్రెస్తో మాట్లాడినప్పుడు ఇదే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ తుమ్మడియాడ నుంచి వెల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ హయాంలో కట్టించినారు. ఈ మల్లన్న సాగర్కి కూడా వెల్లంపల్లి నుంచి నీళ్లు పోతున్నాయి కానీ కాళేశ్వరం నుంచి నీళ్లు పోవడం లేదు. వారు నిజంగా అవగాహన కేటీఆర్ గారికి సరిగా లేదు. అందు గురించి వారు తప్పుగా ప్రజలను మొగ్గ పెట్టడానికి ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు. నిజంగానే వారికి రాజకీయాలలో ముందుకు వెళ్ళాలంటే వారి మొదలు వారి చెల్ల ఏం చెప్తుందా అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే వారు ఈ నిరంతరం 5 సంవత్సరాల నుంచి అందరూ కూడా ప్రజలు చెప్తున్నారు, కేసీఆర్ హయాంలో అవినీతి ఎక్కువైపోయింది, కేవలం కుటుంబ సభ్యులే దోచుకుంటున్నారు, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా మనం ఇదే చర్చించుకున్నాం, ప్రజలను తీసుకువెళ్ళాం. అందుగురించి ప్రజలు వారిని ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు వారికి సొంత చెల్ల
ప్రశ్నలకు సమాధానం వాడివ్వాలి. కానీ వారు ఏదైతే ప్రజల సొమ్మును దోచుకున్నారో దాని గురించి నేను ఇదే కోరుతున్నాను. మనందరికీ మనము ఈ సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే బాధ్యత మనం అందరం తీసుకోవాలి. నేను మన